నా పేరు మృదుల. మేం ఉంటున్నది కొత్తకోటకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పల్లెటూళ్ళలో. 1999 నాటికి నేను 7వ తరగతి చదువుతున్నాను. నాకు ఒక అక్క అలాగే 2 తమ్ముళ్ళు. మా అక్క పేరు రోహిణి. తాను అప్పటికే 10th చదువుతుంది. మా ఊరిలో స్కూల్ అనేది కేవలం 5వ తరగతి వరకు మాత్రమే ఉంది. అందుకు వేరే ఊరికి వెళ్ళి తాను చదువుతూ ఉండేది. తనకు స్నేహం చేయటం అంటే చాలా ఇష్టం. అలా తనకు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉండేవారు. కానీ అందరిలో కంటే అంజలి మరియు కమల అంటేనే తనకు ఎక్కువగా ఇష్టం. కమల అన్న అమ్మాయిది మా ఊరు, కానీ అంజలి అనే అమ్మాయిది మాత్రం వేరే ఊరు. వీళ్ళ ముగ్గురు కూడా ఒకే స్కూల్లో 10th చదువుతూ ఉండేవారు. అయితే వీరు చదువుకోవటానికి వెళ్ళినటువంటి ఆ ఊరిలో అదే గ్రామానికి చెందినటువంటి చంద్ర అనే అబ్బాయితో అనుకోకుండా అంజలికి స్నేహం ఏర్పడింది. మా అక్కతో కూడా తాను మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. మా అక్క తనకి దూరంగా ఉండటం మాత్రమే కాదు, తనను కూడా దూరంగా ఉండమని అంజలికి చెప్పేది. కానీ అంజలి అయితే మా అక్క మాటలు పట్టించుకునేది కాదు. ఇక అలాగే స్నేహంగా ఉన్నటువంటి సమయంలో వారి మధ్య అనుకోకుండా ప్రేమ చిగురించింది. ఆ విషయం కమల ద్వారా మా అక్కకు కూడా తెలిసింది. అయితే కమల మరియు మా అక్క వారిద్దరూ కలిసి ఒకరోజు అంజలితో మాట్లాడుతూ, మనం ఇప్పుడు చదువుతున్నది 10th, అంటే మనది చాలా చిన్న వయసు. ఈ వయసులో ఒక వ్యక్తిని ప్రేమించడం కరెక్ట్ కాదు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే చంద్ర కంటే నిన్నే ఎక్కువగా చీప్గా చూస్తారు. పైగా మీ నాన్నగారు కూడా పరువు కోసం బ్రతికే వ్యక్తి. దయచేసి నా మాట విను, ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు అని ఇద్దరూ కూడా నచ్చ చెప్పారు. కానీ అంజలి వారి మాటలైతే వినిపించుకోలేదు. పెడచెవును పెట్టింది. పైగా తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి మా అక్కతో పాటు కమలతో కూడా మాట్లాడటం మానేసింది. ఇక ఆ రోజు నుండి అంజలి మాట్లాడకపోవటంతో వీళ్ళు కూడా తన గురించి తెలుసుకుని కొద్ది రోజులైతే దూరంగానే ఉన్నారు. వారికి కూడా అలానే ఉండటం మంచిది అనిపించింది. రోజులు గడిచే కొలది చంద్రతో అంజలి మరింత దగ్గర కావటం మొదలుపెట్టింది. ఒకరోజు వారిద్దరూ కూడా స్కూల్ విడిచిపెట్టే సమయంలో అంజలి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంటే చంద్ర తన కోసం దారి కాచి ఇద్దరూ ఒక చెరువు వైపుగా వెళ్తున్న సమయంలో అప్పుడే స్కూల్ నుండి ఇంటికి వస్తున్నటువంటి మా అక్క మరియు కమల ఇద్దరూ కలిసి వాళ్ళనైతే చూశారు. అయితే అది చూసి వీళ్ళిద్దరికీ ఇది తప్పు చేస్తుంది అన్న విషయం వీళ్ళ నాన్న కనుక తెలిస్తే అంజలిని తప్పకుండా చంపేస్తారు అని వారిద్దరూ అంజలి గురించి మాట్లాడుకుంటూ ఇంటికొచ్చేశారు. ఇక ఈ విషయం మా అక్క ఇంటికి రాగానే మా అమ్మతో చెప్పింది. మరి తప్పు చేస్తున్నావని ఒక్కసారి హెచ్చరించాల్సింది అని మాట్లాడింది మా అమ్మ. అమ్మ, ఆ విషయం అంజలితో మాట్లాడాను, కానీ మా మాట కూడా వినిపించుకోవటం లేదు. అవునా, సరే, మీ మాట వినకపోతే మీరు తనకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఇలాంటి విషయాల్లో మీరు మధ్యపడితే తరువాత మీ మీద కూడా నింద వస్తుంది. అసలు మీరు దాని గురించి పట్టించుకోవద్దు అని చెప్పింది అమ్మ. ఇక మా అక్క కూడా సరే అని చెప్పి అప్పటి నుండి అంజలి గురించి ఆలోచించడం కూడా మానేసింది. ఇక అలాగే కొన్ని రోజులు గడిచేసరికి మా అక్క వాళ్ళు లేని లోటును తెలుసుకొని అంజలి అక్క వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ అక్క అందుకు ఓ కండిషన్ పెట్టింది. నువ్వు ఈ రోజు నుండి కూడా చంద్రతో మాట్లాడను అంటేనే నేను మీతో మాట్లాడతాం. లేదు తనే నీకు కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మాతో మాట్లాడొద్దు అని తెగేసి మరీ చెప్పింది. అందుకు అంజలి మా అక్కతో ఇలా అంది. అవసరం అనుకుంటే మిమ్మల్నైనా వదిలేస్తానేమో, కానీ చంద్రాని మాత్రం వదల్లు అని మొహమాటం లేకుండా ముఖం పైన చెప్పింది. సరే నీ ఇష్టం అని చెప్పి వీళ్ళు కూడా ఆ రోజు నుండి పూర్తిగా వదిలేశారు. అలా కొన్ని రోజులు గడిచేసరికి ఒకరోజు అంజలి స్కూల్కి రానట్టుగా కనిపించింది. ఏమై ఉంటుంది, ఇది ఎందుకు రావటం లేదు అని ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇక 2వ రోజు కూడా తానైతే స్కూల్కి రాలేదు. మళ్ళీ 3వ రోజు, ఆ రోజైతే వచ్చింది. కానీ వచ్చిన అమ్మాయి ముఖంలో ఏదో బాధ కనిపించింది. అది వీళ్ళిద్దరూ కూడా గ్రహించడం అయితే జరిగింది. తాను వాళ్ళతో మాట్లాడదు కదా, దానికి కారణం ఏంటో కూడా తెలియదు. ఇక ఆ మరుసటి రోజు కూడా అదే పరిస్థితి. ఇక ఆ రోజు కూడా వీళ్ళిద్దరూ అంజలి గురించి మాట్లాడకూడదు అనుకున్నారు. కానీ ఏదో జరిగినట్టుగా ఉంది. స్నేహితులం కదా, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామా అని అనుకున్నారు వీళ్ళు. కానీ ఆ రోజు
కమల మా అక్కతో ఈ ఒక్కరోజు కూడా ఏమీ మాట్లాడొద్దు. ఒకవేళ రేపు కూడా ఇలాగే ఉంది అనుకో, దానికి కారణమేంటో అప్పుడు తెలుసుకుందాము అని చెప్పింది. ఇద్దరూ అలాగే అనుకున్నారు. ఆ రోజు గడిచింది. మరుసటి రోజు సరిగ్గా సమయానికి మా అక్క వాళ్ళు స్కూల్కి అయితే వచ్చేశారు. కానీ ఆ రోజు మాత్రం అంజలి స్కూల్కి రాలేదు. కారణం ఏంటో కూడా తెలీదు. ఇంతలో ఒక అమ్మాయి క్లాసులో అడుగు పెడుతూనే మనతో పాటు చదువుకున్న అంజలి చనిపోయింది అని గట్టిగా చెప్పింది. ఆ మాట వినగానే క్లాస్ మొత్తం కూడా మోగపోయినట్టయింది. ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది అన్న విషయం కూడా ఎవ్వరూ అడగటం లేదు. ఇంతలో తెలుగు మాస్టర్ కూడా అప్పుడే రూమ్లోకి వచ్చారు. మీతో పాటు చదువుకుంటున్న అమ్మాయి అంజలి రాత్రి చనిపోయిందట. ఇప్పుడే ఈ వార్త అందినట్టుగా వారు చెప్పారు. ఆ మాట వినగానే అక్క మరియు కమలకు వారి నోటి వెంబడి మాటలు కూడా రాలేదు. అంటే వాళ్ళకు పూర్తిగా ఒక షాక్లా అనిపించింది. ఇక వాళ్ళది మాత్రమే కాదు, అక్కడ ఉన్న అందరి పరిస్థితి కూడా అలానే ఉంది. ఇక అప్పుడే తెలుగు మాస్టర్ మాట్లాడుతూ, మీరు ఆమెను చూడటానికి వెళ్ళాలి అనుకుంటే మధ్యాహ్నం మాత్రమే వెళ్ళాలి, మేం కూడా మధ్యాహ్నానికి వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అని చెప్పగా, ఇప్పుడే వెళ్ళి తన చివరి చూపు చూడాలని ఉంది అని కొంతమంది చెప్పారు. లేదు, అలా వీలవదు. ప్రస్తుతానికి తన బాడీ సిటీలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. పోస్ట్ మార్టం అంతా కూడా పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అవుతుందట అని చెప్పగా, తన శవానికి పోస్ట్ మార్టం చేయటం ఏంటి అని అడిగారు. అందుకు తెలుగు మాస్టర్ చెప్పిన విషయం ఏంటంటే, తానేమీ చనిపోలేదు, వాళ్ళ నాన్నగారే చంపేశారని చెప్పారు. అప్పటికే కమల మరియు అక్కకి విషయం అయితే అర్థమైంది. మనం అనుకున్నదే జరిగింది, అనవసరంగా చేతులారా తన ప్రాణాలు తానే తీసుకుంది అని బాధపడ్డారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు స్కూల్ అయితే మూతపడింది. వెళ్లాల్సినటువంటి విద్యార్థులంతా కూడా ఆ ఊరికి వెళ్తున్నారు. ఇక అక్క మరియు కమల కూడా వారితో పాటు తన గ్రామానికి చేరుకుని ఇంకా బాడీ తీసుకురాకపోవడంతో ఊరి చివర ఒక చెట్టు ఉంటే అక్కడే కూర్చొని వెయిట్ చేస్తుంటే సరిగ్గా అప్పుడే అంజలి యొక్క బాడీ అంబులెన్స్ నుండి ఆ చెట్టు క్రిందైతే దింపారు. ఇక అమ్మాయి బాడీ అలా క్రిందకి దించగానే జనమంతా కూడా చివరి చూపు కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. కాసేపటి వరకు పూర్తిగా సందు కూడా లేకపోయింది. స్టూడెంట్స్ అంతా కూడా దూరంగా ఉన్నాక, ఊరి జనమంతా కూడా పక్కకు జరిగాక స్టూడెంట్స్ అంతా అక్కడికి చేరుకోవటం, మంచంపై వేసి ఉన్నటువంటి తనని చూడటం కూడా జరిగింది. అయితే అది అప్పటికే పోస్ట్ మార్టం చేసిన బాడీ కావటంతో చూడటానికే చాలా భయంకరంగా అనిపించింది. ఇక అందరితో పాటు అక్క మరియు కమల కూడా చూశారు. కానీ ఒళ్ళంతా కుట్లు, అక్కడక్కడ కొన్ని నెత్తుటి మరకలు, బాగా నల్లబడినట్టుగా ఆ దేహం ఒక రకంగా ఉంది. చూడగానే కమల చాలా భయపడింది. ఇక ఆ విధంగా శవాన్ని చూసి భయపడ్డ కమల అక్కతో కలిసి వెంటనే మా ఊరికి వచ్చేసింది. తరువాత ఏం జరిగిందో కూడా తెలియదు. కమల వాళ్ళ అమ్మమ్మ ఇంటికొచ్చింది. అక్కను పిలుస్తుంది. ఇక అప్పుడే స్నానం చేసి ఇంట్లోకి వెళ్తున్న అక్క బయటికి నడిచే, ఆంటీ ఈ టైంలో నా దగ్గరకు వచ్చారేంటి అని అడిగింది. అందుకు బదులుగా కమల వాళ్ళ అమ్మ రోహిణి ఒక్కసారి ఇంటికొస్తావా అని పిలిచింది. ఏమైంది, ఎందుకు రమ్మంటున్నారు అనగా, ఏమీ లేదులేమ్మా, ఒక్కసారి రా అని పిలిచింది. మా అక్క వాళ్ళ ఇంటికి చేరుకొని ఇంటి లోపల ఉన్న ఆ దృశ్యాన్ని చూసి, అంటే దీనికేమైంది, జుట్టు విరబోసుకుని ఇలా కూర్చుందేంటి అని అడిగింది. అందుకు వాళ్ళ అమ్మ, ఏం చెప్పనమ్మా, మీరు స్కూల్ నుండి వచ్చినప్పటి నుండి చూస్తున్నారు, కనీసం కాళ్ళు కూడా కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చింది, బుక్స్ అన్నీ కూడా పడేసింది. నేను చూస్తుండగానే జుట్టంతా విరబోసుకుని ఏడుస్తుంది. నాకేదో అనుమానంగా ఉందమ్మా, తనకేదో జరిగింది అనిపిస్తుంది. తన ప్రవర్తన అలానే ఉంది. ఇక అక్క కూడా ఏమీ చెప్పలేకపోతుంది. కారణం ఏంటంటే తన ప్రవర్తన చూసి అక్కకు కూడా ఆశ్చర్యం కలిగింది. అసలు స్కూల్ నుండి రాగానే స్నానం చేసుకుని ఇంట్లోకి వెళ్ళాలి కదా, ఎప్పుడూ అలానే చేసేది, చదువుకునేది. కానీ ఈరోజు ఇలా ప్రవర్తించడానికి కారణమేంటో తెలియటం లేదు. వారి ఇంట్లో వాళ్ళంతా కూడా ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉండగా ఇక అప్పుడు మా అక్కకు అసలు విషయం గుర్తొచ్చింది. అంటే మాతో క్లోజ్గా ఉండే అంజలి అనే అమ్మాయి చనిపోయింది. మేము అక్కడికే వెళ్లాల్సి వచ్చింది. ఒకవేళ దాని మూలంగానే ఇదంతా కూడా జరుగుతుందా అని అనేసరికి, ఏంటమ్మా నువ్వు చెప్పేది, అంజలి చనిపోయిందా, ఎలా అని అడిగింది. తాను చనిపోవటం అంటే నార్మల్గా కూడా కాదు,
ఎవరో చంపేశారట అని చెప్పగా వారి మాటలు విన్నటువంటి కమల, ఎవరో చంపడం ఏంటే, మా నాన్నే నన్ను చంపేశాడు అని ఆ క్షణం నోరు విప్పి మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది. అప్పటికే కమల వాళ్ళ నాన్నకు అసలు విషయం అర్థమైంది. ఇది గాలి పని, అంతకు మించి ఇంకేమీ లేదు. ఇక అప్పటికప్పుడు ఒక పరిహారాన్ని చేయగా కమల నార్మల్ అయింది. తన ఎదురుగా కనిపిస్తున్న అక్కను చూసి, నువ్వేంటే ఈ టైంలో మా ఇంటికి వచ్చావేంటి, ఏమైంది అని అడగ్గా, ఒకవేళ అస్సలు విషయం తెలిస్తే తాను భయపడుతుంది అని గ్రహించి, ఏమీ లేదు, నీకోసమే వచ్చాను. అయినా నువ్వేంటి, కనీసం స్నానం కూడా చేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాం, ముందు స్నానం చేసుకో అని చెప్పగా అప్పుడు అసలు విషయం తనకు గుర్తొచ్చింది. ఇక వెంటనే తనను తాను చూసుకుంటూ, అమ్మా నాకేమైంది, జుట్టంతా కూడా విరబూసుకుని ఇక్కడ కూర్చున్నానేంటి, నాకంటే తెలీదు, కనీసం నువ్వైనా స్నానం చేసుకుని ఇంట్లోకి రమ్మని చెప్పాలి కదా, ఎందుకు ఇలా చేశావు అని అడగ్గా వాళ్ళమ్మ ఏమీ మాట్లాడలేదు. వెంటనే వాళ్ళమ్మని తిడుతూ, అప్పటికే గాలి ప్రభావం విడిచిపెట్టడం వల్ల ఆ క్షణం ఇంటి నుండి బయటకు పరిగెత్తి ఒకవైపు స్నానం చేస్తూనే వాళ్ళమ్మతో ఇల్లంతా క్లీన్ చేయమని చెప్తుంది. ఇక అదంతా కూడా పూర్తయ్యేసరికి దాదాపుగా చీకటి కూడా పడింది. ఇక అక్క ఆ దృశ్యాన్ని చూస్తూ కాస్త భయపడింది. కానీ ఇంకా దాని గురించే మాట్లాడితే తనకు గాలి సోకిన విషయం తెలుసుకుని కమల కూడా ఎక్కడ భయపడుతుందా అని ఏం మాట్లాడకుండా నేరుగా అక్కడి నుండి మా ఇంటికి వచ్చేసింది. ఇక వచ్చిన వెంటనే అమ్మతో విషయాన్ని చెప్పగా, అవునా, నిజంగా అలా జరిగిందా, నిజమేనమ్మా, ఇలాంటి సంఘటనలు నా చిన్నతనంలో నేను చాలా వరకు చూశాను. సరే, నువ్వు దాని గురించి ఆలోచిస్తూ భయపడవసరం లేదు, అలాంటివన్నీ కూడా మామూలుగానే జరుగుతాయి అని మా అక్కకు ధైర్యం చెప్పి ఇంట్లోకి వెళ్ళమని చెప్పింది. ఆ రోజు ఆ విధంగా గడిచింది. మరుసటి రోజు అక్క వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వచ్చే సమయానికి దాదాపుగా చీకటి పడుతూ ఉంటే అక్కతో పాటు నడిచి వస్తున్న కమల అక్కతో ఇలా మాట్లాడుతుంది, అది ఎలాంటిదైనా మన ఫ్రెండే కదా, ఆ రోజు మాత్రమే వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మళ్ళీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వెళ్ళలేదు, ఒక్కసారి వెళ్ళి చూసొద్దామా అని చెప్పగా, సరే రేపు ఆదివారం కదా, ఎలాగో స్కూల్ లీవ్ ఉంటుంది, ఒక్కసారి వెళ్ళొద్దాంలే అని చెప్పింది అక్క. ఆ రోజు గడిచిపోయింది. వారు అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఆదివారం పూట ఇద్దరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళటం. అంజలి వాళ్ళ అమ్మ వాళ్ళని చూసి ఏడుస్తూ, నా కూతురు ఎలా చనిపోయిందో అర్థం కావటం లేదు, కానీ అందరూ నా భర్తనే అనుమానిస్తున్నారు, కన్న కూతుర్ని తండ్రి ఎలా చంపుకుంటాడు, మీరే చెప్పండి అనగా ఇక అంతవరకు కూడా నార్మల్గా మాట్లాడుతున్న కమల ఒక్కసారిగా అమాంతంగా తన తల్లి దగ్గరికి చేరుకుని, నన్ను చంపింది నీ భర్తే కదా, నేను చెప్తున్నాను, నిజంగా నీ మొగుడే నన్ను చంపేశాడు అని తనపైకి ఎగబడేసరికి ఆ దృశ్యాన్ని చూసిన నాకు మరింత భయం కలిగింది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా కమలను అడ్డుకొని ఓ గదిలో పెట్టి తలుపు వేయబోతుంటే కమల మాత్రం వారి నుండి విడిపించుకొని, నేను చంద్రాను ప్రేమించారని, తన ద్వారా నాకు గర్భం వచ్చిందని మా నాన్నే నన్ను చంపేశాడు, ఇది నిజం, కనీసం నువ్వైనా నమ్ముతావా అని మా అక్కను చూస్తూ అంజలి వాళ్ళ అమ్మపైకి కలబడి కొట్టబోతుంటే అందరూ కలిసి అడ్డుకున్నారు. ఇంతలో వాళ్ళ నాన్నగారు మా దగ్గరికి చేరుకొని నన్ను చూస్తూ, నా కూతుర్ని నేను చంపుకోవటం ఏంటమ్మా, ఈ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే నా కూతురు ఆత్మ ఈమెను ఆవహించినట్టుగా నటిస్తూ నా పైన నింద వేయాలని చూస్తుంది, అంతకు మించి ఇంకేమీ లేదు, ముందెక్కడి నుండి ఈ అమ్మాయిని తీసుకుపో అని వాళ్ళ నాన్న చెప్తున్నారు. ఇక ఆ క్షణం కమల పరిస్థితిని చూసి మా అక్కకు కూడా భయం వేసింది. అయితే మా ఊరు అక్కడికి చాలా దగ్గరలో ఉంటుంది, కానీ ఆ టైంలో కమలను మా ఊరికి తీసుకురావటానికి అక్క చాలా భయపడింది. కానీ కాసేపటికి తాను నార్మల్ అయ్యేసరికి అంజలి వాళ్ళ నాన్నతో కూడా మంచిగా మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్తున్నట్టుగా, అంటే అక్కడ ఏమీ జరగనట్టుగా కనిపించింది. అందుకు వారు కూడా ఆ క్షణం ఆశ్చర్యపోయారు. ఇక అంజలి వాళ్ళ నాన్న అయితే, ఇంతవరకు నేనే నా కూతుర్ని చంపాను అని మాట్లాడిద్ది, మరి ఇప్పుడు చూస్తే ఇలా మాట్లాడుతుందేంటి అని అక్కతో సీక్రెట్గా మాట్లాడారు. అదే అంకుల్, నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు. సరే అమ్మా, మాకు వేరే పనులున్నాయి, నేను వెళ్ళాలి అని అంజలి వాళ్ళ నాన్నగారు అక్క వాళ్ళతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు.
తర్వాత అక్క మరియు కమల ఇద్దరూ కలిసి మా ఊరికొచ్చేశారు. ఇక అప్పటికే బాగా సాయంత్రం అయింది. ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు. ఇంటికి రాగానే అక్కడ జరిగిందంతా కూడా మాకు అక్క చెప్పింది. అది విని మేం కూడా షాక్ అయ్యాం. కానీ కాసేపటికి ఆ విషయం గురించి ఆలోచించడం కూడా మానేశాం. అది రాత్రి 8:30 ఈటీవీలో ప్రోగ్రాం చూస్తూ అంతా కలిసి భోంచేస్తున్నాం. ఇక సరిగ్గా అప్పుడే కమల మా ఇంటి దగ్గరికి చేరుకుని అక్కను బయటికి రమ్మని పిలుస్తుంది. తన పిలుపు విన్నటువంటి అమ్మ భోంచేస్తున్నటువంటి అక్కతో, నేను వెళ్తానులే, నువ్వు భోంచే. ఇక వెంటనే ఇంట్లో నుండి బయటకు వెళ్ళి బయటే నిల్చొని ఉన్నటువంటి అక్కను పిలుస్తున్న కమల దగ్గరికి చేరుకుని, కమల, ఇంట్లోకి రాకుండా ఇక్కడే ఉన్నావేంటబ్బా, రా అని చెప్పగా అమ్మను చూడగానే కమల చాలా చిత్రంగా మాట్లాడుతూ, ఆంటీ బాగున్నారా, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను అని కొంచెం కొత్తగా మాట్లాడిద్ది. కమల, ప్రతిరోజు మా ఇంటికి వస్తూ ఉంటావు వెళ్తూ ఉంటావు కదా, ఎందుకిలా మాట్లాడుతున్నావు అని అడగ్గా, అయ్యో ఆంటీ నన్ను గుర్తుపట్టడం లేదా, నేను అంజలిని అని చెప్పేసరికి, ఏమైందబ్బా ఎందుకలా మాట్లాడుతున్నావు అని అడగ్గా, నా బాధ మీకు తెలీదంటే నన్ను అనవసరంగా చంపేశారు మా నాన్న. ఈ రాత్రికి ఎలా అయినా మా నాన్నని చంపేయాలి. నాతో పాటు మీ అమ్మాయి రోహిణి కూడా వస్తే చాలా బాగుంటుంది, అందుకే వచ్చారు. ఒక్కసారి దాన్ని బయటికి రమ్మనండి అని గట్టిగా అరిచింది. ఇక తన అరుపులు వినగానే ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చేశారు. మేం కూడా ఇంటి నుండి బయటికి చేరుకుని కమలాను చూస్తున్నాం. ఇంతలో కమల మా అక్కను చూసి, రోహిణి నువ్వు నాకు తోడుగా వస్తావా, మా ఊరికి వెళ్ళి ఈరోజు మా నాన్నని చంపేస్తాను అని పిలుస్తుంది. ఇదంతా గ్రహించినటువంటి మా నాన్నగారు అప్పటికే కమల వాళ్ళ ఇంటికి వెళ్ళి తన కూతురి గురించి ఈ విషయాన్ని చెప్పగా వాళ్ళు కూడా మా ఇంటికొచ్చారు. ఇక అప్పటికప్పుడు బలవంతంగా కమలాను తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తరువాత ఏవో కొన్ని పరిహారాలు చేయటం, కమల మళ్ళీ నార్మల్ అవ్వటం కూడా జరిగింది. అప్పటి నుండి కొన్ని రోజుల వరకు ఎటువంటి మార్పు లేదు, అంతా సాధారణంగానే ఉంది. మళ్ళీ అలాంటిదేదీ కూడా ఎదురు కావని అక్కతో పాటు కమల వాళ్ళ అమ్మా నాన్నలు కూడా అనుకున్నారు. కానీ సరిగ్గా 21 రోజుల తర్వాత మేమంతా కూడా నిద్రిస్తూ ఉంటే మళ్ళీ యథావిధిగా కమల మా ఇంటికొచ్చి అంత రాత్రి వేళలో అక్కని ఇంటి బయటికి రమ్మని పిలుస్తుంది. ఇక ఆ పిలుపు అంత గట్టిగా రాత్రి వినిపించేసరికి వీధిలో ఉన్నటువంటి ఆ వీధి కుక్కలన్నీ ఇంటి చుట్టూ చేరుకుని గట్టిగా అరవటం ఏరవటం మొదలుపెట్టాయి. ఇక మేమంతా కూడా అప్పటికే గాఢంగా నిద్రపోతుంటే చాలాసేపటి నుండి వినిపిస్తున్న అరుపులు మా నాన్న చెవిన పడ్డాయి. వెంటనే నిద్ర నుండి మేల్కొని పక్కనే నిద్రపోతున్న అమ్మని లేపి, ఎవరో తెలియటం లేదు కానీ చాలాసేపటి నుండి మన అమ్మాయిని పిలుస్తున్నట్టుగా ఉంది, కావాలంటే నువ్వు కూడా ఒకసారి విను అనగా అమ్మకు కూడా అవే అరుపులు వినిపించాయి. అవునండి, ఎవరో పిలుస్తున్నట్టుగా ఉంది, ఒక్కసారి వెళ్ళి చూసొద్దామని ఇద్దరూ కలిసి ఇంటి బయటకైతే చేరుకున్నారు. అలా వెళ్ళి చూస్తే కమల మా ఇంటి బయట నిల్చొని మా అక్కని రమ్మని పిలుస్తుంది. కమలాని చూడగానే, ఏం జరిగిందమ్మా, ఈ టైంలో వచ్చావేంటి, అయినా ఇప్పుడు మా అమ్మాయిని రమ్మంటున్నావేంటి అని అడగ్గా కమల ఏం చెప్పిందో తెలుసా, అంటే మా నాన్నని చంపేశారు, ఆ విషయాన్ని చెప్దామనే నా స్నేహితురాలు పిలుస్తున్నారు, ఒక్కసారి దాన్ని కూడా పిలవండి, ఈ విషయం తనకు కూడా చెప్పి వెళ్ళిపోతాను అని చెప్తుంది. తాను చెప్తుందా లేక గాలి సోకడం వల్ల ఇలా మాట్లాడుతుందా అని ఆలోచిస్తూ, సరే తల్లి, ఈ విషయం మా అమ్మాయితో రేపు ఉదయాన్నే నేను చెప్తాను, ఇది అర్ధరాత్రి వేళ కదమ్మా, ఇలా మాట్లాడుకోవటం మంచిది కాదు, ముందు మీ ఇంటికి వెళ్ళు అని చెప్పగా, సరే అంటే నేను అలాగే మా ఇంటికి వెళ్ళిపోతాను, కానీ ముందుగా కమలాను వాళ్ళ ఇంట్లో విడిచిపెడతాను అని చెప్తూ కమల వాళ్ళ ఇంటి వైపుగా నడిచిపోతుంటే అమ్మ నాన్న ఇద్దరూ కూడా తనని గమనిస్తూ చాలా దూరంగా కమలాని అనుసరిస్తూ వెళ్తుంటే కమల సరిగ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి గేట్ తెరుచుకుని ఇంట్లోకి వెళ్ళిద్ది. అది చూసి మా వాళ్ళైతే సంతోషించారు. కానీ ఈ అమ్మాయి ఈ విధంగా ప్రవర్తించడానికి కారణమేంటో తెలీదు. ఒకవేళ నిజంగానే వాళ్ళ నాన్నని చంపేసిందా? అయినా ఈ అమ్మాయి ఎందుకలా చేస్తుంది? ఒకవేళ అంజలి ఆత్మ ఈవిని ఆవహిస్తుందా, లేదంటే కావాలనే నటిస్తుందా అని చాలాసేపటి వరకు ఆలోచిస్తూ ఆ తర్వాత నెమ్మదిగా నిద్రకు ఉపక్రమించారు.
ఆ రాత్రి గడిచింది. అది ఉదయం 8 గంటల సమయం. కమల మా ఇంటికొచ్చింది. ఇంకా ఆలస్యమేంటి, త్వరగా వెళ్ళాలి రా అని పిలిచింది. ఆ క్షణంలో కమలాను చూసిన అమ్మా నాన్న నివ్వెరపోయారు. ఎలా మాట్లాడుతుంది అంటే తనకేమీ పట్టనట్టుగానే ఉంది. నిజంగా ఈ అమ్మాయి ప్రవర్తన ఎలా ఉందేంటి అని ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటుంటే, ఇంతలో అక్క కూడా స్కూల్కి రెడీ అవటంతో ఇద్దరూ కలిసి మా ఇంటి నుండి స్కూల్కైతే వెళ్ళిపోయారు. పగలంతా గడిచింది. అప్పటికే అమ్మా నాన్న ఇద్దరూ కూడా రాత్రి జరిగిందాన్ని పూర్తిగా మర్చిపోయారు. కానీ స్కూల్లో ఉండగానే అక్క వాళ్లకు ఒక విషయం తెలిసింది. అదేంటంటే అంజలి వాళ్ళ నాన్న ఆ రాత్రి చనిపోయారు అని ఆ ఊరు నుండి స్కూల్కు వచ్చే ఒక స్టూడెంట్ ద్వారా వారికి తెలిసింది. వారెలా చనిపోయారు అని అడగ్గా ఇలా చెప్పారు, నిద్రపోతున్నట్టుగానే చనిపోయారు అని. ఆ వార్త తెలుసుకున్న మా అక్క ఎంత తొందరగా ఇంటికి వెళ్తానా, మా అమ్మా నాన్నలకు ఈ విషయాన్ని చెప్తానా అని ఎదురు చూస్తుంటే, ఎప్పటికంటే కాసేపు ముందుగానే ఇంటికొచ్చి అమ్మ వంటగదిలో ఉండగా ఇంటికి చేరుకున్న అక్క పరుగులు పెడుతూ అమ్మ దగ్గరికి చేరుకుంది. ఏమైంది, ఎందుకలా కంగారు పడుతున్నావు అని అమ్మ అడగ్గా, అమ్మ నీతో ఒక విషయం చెప్పాలి, ఉదయం నుండి వెయిట్ చేశాను, అందుకే కంగారుగా నీ దగ్గరకు వచ్చాను అనగా, ఏంటమ్మా ఏంటా విషయం అని అడగ్గా, అందుకు మా అక్క, రాత్రి అంజలి వాళ్ళ నాన్నగారు చనిపోయారట, అది కూడా నిద్రలోనే. ఈరోజు స్కూల్లో ఆ ఊరి వాళ్ళ ద్వారా మాకు మ్యాటర్ తెలిసింది అని చెప్పేసరికి ఇక ఆ వార్త విన్నటువంటి అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అసలు ఇదెలా సాధ్యం? రాత్రి మన కమల చెప్పిన ప్రకారమే హత్య కూడా జరిగింది. కానీ కమల అక్కడికి వెళ్ళి చంపిద్దా, లేదా ఇంకేమైనా జరుగుంటుందా అని అనగా, అందుకు మా నాన్నగారు కూడా విస్తుపోతూ, అదే నాకు కూడా అర్థం కావటం లేదు, ఇదెలా అవుతుంది? ఇంతకీ కమలాను నిజంగానే అంజలి ఆత్మ ఆవహిస్తుందా? ఇన్నాళ్ళు ఆ అమ్మాయి కేవలం యాక్టింగ్ చేస్తుంది అనుకున్నారు, కానీ ఇదంతా చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. సరే, మన అనుమానం తీర్చుకోవటానికైనా ఒక్కసారి ఆ ఊరికి వెళ్ళి రావాలి. ఎలాగో మీ తమ్ముడు కూడా అదే ఊళ్ళో ఉంటున్నాడు కదా, వీలు చూసుకుని ఒకసారి వెళ్తాను అని అనుకున్నారు మా నాన్న. ఒక 3 రోజులైతే గడిచింది. నాన్నకు పెద్దగా పనేమీ లేదు. వెంటనే అంజలి వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడుతూ కూర్చున్నారు. ఇక అదే టైంలో అంజలి గురించి కూడా ప్రస్తావన వచ్చింది. అందుకు మా మామయ్య చెప్పిన మాటలు ఏంటంటే, ఆ అమ్మాయి చనిపోయిన కొన్ని రోజులకే తన ఆత్మ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా కనిపించేదట. ఆ విషయం తన తల్లిదండ్రులతో కూడా చెప్పారు, కానీ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఒకసారి నాకు కూడా కనిపించింది, అలాగే నాతో పాటు చాలామంది కనిపిస్తూ వచ్చింది. ఏదైనా పరిహారం చేసి దాన్ని ఆపుదాము అనుకున్నారు, చెప్పారు కూడా. దాని ప్రకారంగానే భూత వైద్యుడు కూడా వచ్చాడు, కొన్ని పరిహారాలు కూడా చేశాడు. ఇక మీద కనిపించదు అని చెప్పి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల వరకు అంతా బాగానే ఉంది. ఆ తరువాత మళ్ళీ కనిపించడం మొదలైంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళపైన ఆవహించడం, చాలా చిత్రంగా ప్రవర్తించేది. అయితే అలా ఒకరు ఇద్దరు కాదు, చాలా మందిని ఆవహిస్తుంటే మళ్ళీ వేరే ఊరు నుండి ఇంకో భూత వైద్యుడిని రప్పించి ఆ రాత్రి ఏకంగా శ్మశానంలోనే పరిహారం చేయగా, ముందుగా వాళ్ళ అమ్మను ఆవహించింది. తన ద్వారా పరిహారం చేసి ఇక మీద కనిపించకుండా చేద్దామనేసరికి వేరే వ్యక్తి మీదకు వెళ్ళిపోయింది. మళ్ళీ చేద్దామంటే ఇంకొక వ్యక్తి మీదకి. ఇదంతా గమనిస్తున్న భూత వైద్యుడు, నేను అవలీలగా దేన్నైనా బంధించగలను, కానీ తన ఆత్మ చాలా చిత్రంగా ప్రవర్తిస్తుంది. ఒకరి మీద ఉంటే ఏదో ఒక విధంగా బంధించవచ్చు, కానీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని ఆవహిస్తుంది. ప్రస్తుతానికి నేను పని చేయలేను అనగా, మళ్ళీ వాళ్ళ అమ్మను ఆవహించిన అంజలి ఆత్మ, నేను ఒక మనిషిని తీసుకోబోతున్నాను, అది నెరవేరే వరకు నేను నీకు దొరకను. నువ్వు కాదు కదా, నిన్ను పుట్టించిన దేవుడు వచ్చినా సరే నన్ను బంధించలేరు, అంతవరకు నేను దొరకను అని తప్పించుకుపోయింది. అందువల్ల ఇది తనకు సాధ్యం కాదని విడిచిపెట్టేశాడు. చివరికి ఆ ఇంట్లో ఉండటానికి కూడా భయపడి వారు వెంటనే ఆ ఇంటిని విడిచిపెట్టి వేరే ఇంటికైతే వెళ్ళిపోయారు. అయినా సరే రాత్రి వేళలో ఆ ఇంట్లో మనిషి ఉన్నట్టుగా శబ్దాలు రావటం, మాట్లాడుతున్నట్టుగా మాటలు వినిపించడం, మరికొన్నిసార్లు ఏడవటం. అయితే ఇలాంటి చేష్టలు రాత్రి వేళలో ఆ ఇంట్లో జరుగుతూ ఉండటంతో అంతా భయపడిపోతున్నారు అని గ్రహించి దాన్ని పూర్తిగా మూసేసి
ఇంట్లోకి ఇంకెప్పుడు ఆత్మ ప్రవేశించకుండా అష్టదిగ్బంధనాన్ని చేయించారు అని అంజలి వాళ్ళ ఇంటిని మా నాన్నగారికి చూపించారు. నిజంగానే ఆ ఇంటి తలుపులు మూసుకుని ఉండటమే కాదు, ఇంట్లోకి మళ్ళీ అది వెళ్లకుండా మొత్తాన్ని బంధించారు. ఎలా అంటే ఇంటి తలుపులకు రాగి రేకులు, త్రిశూలాలతో పాటు బంధనాన్ని వేసి పెద్ద పెద్ద యంత్రాలు వేలాడ కట్టారు. ఇక దాన్ని చూడగానే మా నాన్నగారు కూడా ఆశ్చర్యపోయారు. అయితే వారు ఇల్లు మారి వేరే ఇంట్లో ఉంటున్న తరుణంలో ఒకనాటి రాత్రి అంతా నిద్రిస్తున్న వేళ అంజలి వాళ్ళ నాన్న నిద్రలోనే గట్టిగా అరుస్తూ ఊపిరి తీసుకోవటం కష్టంగా మారింది. అలానే నిద్రలో మూలుగుతున్నాడు. వెంటనే ఇంట్లో వాళ్ళంతా లేచి చూశారు. అయితే అప్పటికే తన చేతులతో తానే తన గొంతు నులుముకుంటూ కనిపించాడు. దాన్ని చూసి వారు భయపడ్డారు. తన చేతుల్ని విడిపించాలని కూడా ట్రై చేశారు. కానీ అప్పటికే పూర్తిగా ప్రాణం తీసుకునేంత వరకు ఆ చేతులు వదిలిపెట్టలేదు. ఆ తరువాత 2 చేతులు కూడా వాటంతటా అవే విడిపోయాయి. చూస్తే అప్పటికే తాను ప్రాణాన్ని వదిలేశాడు. అప్పుడు మా నాన్నగారికి విషయం అర్థమైంది. ఇలా ఒక్కొక్క మనిషిని ఆవహిస్తున్న సమయంలోనే కమలాను కూడా పట్టుకుంటూ ఉండేది. ఇక ఆ టైంలో నా కూతురితో కూడా మాట్లాడాలని చూసేది. కానీ ఆ విషయం అక్కడ చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు అన్న భయంతో ఇదంతా కూడా సరే, అమ్మాయి ఆత్మ అసలు కన్న తండ్రినే చంపడానికి కారణమేంటో తెలిసిందా అని అడిగారు. అందుకు మామయ్య చెప్పిన విషయం ఏంటంటే, అంజలి చదువుతున్న రోజుల్లోనే ఎవరినో ప్రేమించింది. కొన్ని రోజులకు ఇద్దరూ కూడా దగ్గరయ్యారు. ఇక అదే మూలంగా తాను ప్రెగ్నెంట్ అయింది. చివరికి ఈ విషయం తన తండ్రికి కూడా తెలియచేసి అదే వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అని పట్టుపట్టింది. పెళ్లి కాకుండా తల్లి అయింది. ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే నా పరువు పోతుందని ఎవ్వరికీ తెలియకుండా ఏదో చెయ్యాలి అనుకున్నారు. కానీ అమ్మాయి అయితే అందుకు ఒప్పుకోలేదు. చివరికి ఏమీ చెయ్యలేని స్థితిలో పరువే జీవితం అని బ్రతుకుతున్న తన తండ్రి ఒకనాటి అర్ధరాత్రి వేళ అంజలి నిద్రపోతుంటే గొంతు నులిమి చంపేశాడు అని జరిగిందంతా కూడా చెప్పారు. ఇదంతా విన్నటువంటి నాన్నకు నమ్మశక్యం కాలేదు. కానీ జరిగింది మాత్రం నిజం అని అతనైతే చెప్పారు. ఆ తరువాత మా నాన్నగారు సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేశారు. ఆ తర్వాత అమ్మతో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే నేను కూడా వాటిని విన్నాను. ఏది ఏమైనా సరే తాను చేసిన తప్పు కారణంగా తన ప్రాణం మాత్రమే కాదు, ఇంకో ప్రాణం కూడా పోయింది. అందుకే ఇటువంటి పరిస్థితులు రాకుండా ముందుగానే వాటిని గ్రహించి ఈ విధమైనటువంటి చెడు పనులు చేయకుండా ఉంటే ఈరోజు ఆ కుటుంబం రోడ్డున పడేదే కాదు. మరి ఇలాంటి ఒక సంఘటన జీవితంలో మరికొంతమందికి గుణపాఠం కావాలని ఆశిస్తూ ఈ సంఘటన మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేసి, ఈ వీడియో మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో, మీరు ఉన్నటువంటి ఊరి పేరు కామెంట్స్లో మాకు తెలియచేయండి. ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో అన్న విషయం మాకు కూడా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, స్టోరీ మొత్తం కూడా విన్నారు కదా, మీకెలా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరిచ్చే ఒకే ఒక్క లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. మీ జీవితంలో జరిగిన సంఘటనల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి. నెక్స్ట్ థ్రిల్లింగ్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.